తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లలో అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ తెలుగు యూనివర్సిటీ అంటే ఈ రాష్ట్రంలో తెలుగు అభివృద్ధి కోసం పాటుపడే యూనివర్సిటీ. దాంట్లో పిహెచ్డి అంటే స్కాలర్స్ని ఎంపిక సంబంధించి చాలా నియమబద్ధంగా లేకపోతే న్యాయంగా అడ్మిషన్స్ జరగాలి. కానీ అన్యాయంగా అవకతవకలుగా అడ్మిషన్స్ ఎంపికలు జరిగినట్టుగా ఈరోజు మా దృష్టికి వచ్చింది. దీన్ని టీపీటీఎల్ఎఫ్గా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా తెలుగు విభాగానికి సంబంధించి చూస్తే అందులో ఎంపికైన వాళ్ళల్లో ఒక మహిళ పిహెచ్డి లేదు, నెట్టు లేదు, స్కాలర్షిప్ కూడా రావట్లేదు. ఇవి వచ్చిన వారికే ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీ ప్రాస్పెక్టస్లో స్పష్టంగా ఉన్నది. కానీ దాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు ఈ అర్హతలు లేకుండా ఉట్టి పీజీ చేసిన వారికి ఎంపిక చేయడం చాలా అన్యాయమైన విషయం. రెండోది, నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే రెగ్యులర్ చేసే వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. పార్ట్ టైం వాళ్ళకి ఎటువంటి దాంట్లో నోటిఫికేషన్లో ప్రకటించలేదు. కానీ పార్ట్ టైం వాళ్ళకి రెగ్యులర్లో నోటిఫికేషన్లో అడ్మిషన్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయంగా అవకతవకలుగా జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇక మూడో విషయము, పార్ట్ టైం వాళ్ళకు ఒకవేళ ఇస్తే వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి అంటే చేస్తున్న తెలుగు అకాడమీలో చేస్తున్నట్టు తెలిసింది. ఆ తెలుగు అకాడమీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోకుండా అడ్మిషన్స్ ఇచ్చారు. ఇక రెండోది, వాళ్ళని ఈ ర్యాంకు, ప్రతిభ, సామర్థ్యం ఇవన్నీ ఉన్నాయంటే అది కూడా లేదు. ర్యాంక్ వచ్చిన వాళ్ళు 48 మంది, 49వ ర్యాంక్ అయితే 48 మంది ముందు ఉన్నారు. టాలెంట్ వాళ్ళు అంటే ర్యాంకుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేయకుండా వీళ్ళని సెలెక్ట్ చేయడంలో అంతరార్థం ఏమిటి? కాబట్టి దీనిలో స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ప్రతిభను తుంగలో తొక్కినారు, ఎటువంటి క్రైటీరియాని పాటించలేదు, ప్రాస్పెక్టస్ అనుగుణంగా ఇవ్వలేదు, నోటిఫికేషన్ అనుగుణంగా కూడా ఇవ్వలేదు. ఇవన్నీ చూసినప్పుడు ఈరోజు యూనివర్సిటీ వీసీకి ఏమీ తెలియకుండా జరిగిందని చెప్పి భావించడానికి లేదు. ఎందుకంటే వీసీనే దీంట్లో ముఖ్యంగా ఉంటాడు. ఇవన్నిటిని తుంగలో దొక్కుతాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కాబట్టి వెలిదండ నిత్యానందరావు వీసీ అనుమతితోనే జరిగినట్టుగా ఈరోజు అర్థమవుతుంది. దానికి ఆయనే బాధ్యత వహించాలి. ఇవన్నీ పరిణామాలు చూస్తే పైసలకు అమ్ముకున్నట్టుగా ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇది మనకు దృష్టికి వచ్చింది ఒకటే అంశంలో, తెలుగు విభాగంలోనే. ఇంకా 2-3 అనేక విభాగాలు ఉన్నాయి. వాటిల్లో ఎంపిక ఎట్లా జరిగిందో తెలియదు. వాటిని కూడా విచారణ జరిపించాలని చెప్పేసి, ఈ తవకతవకల మీద సమగ్ర విచారణ జరిపించి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన పరిశీలిస్తున్నారు. ఒకవేళ చేయకపోతే, దీని మీద సమగ్ర విచారణ జరగకపోతే, ఆయన మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ తెలుగు యూనివర్సిటీని అంటే రిసెర్చ్ని యూనివర్సిటీల మీద నమ్మకాన్ని పోగొట్టకుండా ప్రతిభకు, టాలెంట్కు ప్రోత్సహిస్తున్నట్టుగా ఉండాల్సిన నియామక ప్రక్రియల్ని, ఎంపిక ప్రక్రియల్ని ఇట్లాంటి చేయడం ద్వారా ఈరోజు విద్యాభివృద్ధికి, తెలుగు భాషాభివృద్ధికి కూడా నష్టం. దీన్ని వెనక్కి తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.